హలో గైస్, యాక్చువల్గా అయితే ఫుల్ వర్షం పడుతుంది బయట, వెళ్ళడానికి వీలుగా లేదని చెప్పేసి ఆర్డర్ పెట్టిన. ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టిన, జెప్టోలో ఆర్డర్ పెట్టిన. అయితే ఏంటంటే ఇప్పటికీ నాకు ఇట్లా సెకండ్ టైం జరగడం అన్నట్టు. ఏం చేసిందంటే నేను ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చిండు, ఫుల్ వర్షం పడుతుంది పోనీ అని చెప్పేసి 20 రూపీస్ టిప్ కూడా ఇచ్చిన గైస్. పైన దాకా వచ్చిన వర్షం పడ్డది. నా హస్బెండ్ చేసేది కూడా ఇదే ప్రొఫెషన్ కాబట్టి ఆ ఫీల్ నాకు తెలుసు. కష్టపడి వర్షంలో వచ్చింది కదా అని చెప్పేసి 20 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఇచ్చిన. మర్చిపోయి నేను ఇది ఆయిల్ ప్యాకెట్ నేను తీసుకోలేదు, అట్లా తీసుకొని పోతుంది గైస్. 2 టైమ్స్ అట్లా పిక్ తీసుకుని మరి మ్యామ్ ఇది ఒకటి ఉంది లోపల ఉండిపోయిందని చెప్పొచ్చు కదా, ఫుల్ వర్షం పడుతుందని నేను ఫాస్ట్ ఇచ్చేసిన. ఇంకా అతను పోయినాక ఫాస్ట్గా పరిగెత్తి కిందికి వెళ్ళి చూసి బ్రో అని చెప్పేసి పిలిస్తే ఆయిల్ మిస్ అయిందని చెప్పేసి అంటే అంత బాగా నవ్వుకుంటే అయ్యో మ్యామ్ మీరు మర్చిపోయిర్రు అని చెప్పేసి చెప్తుంది గైస్. నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా. సెకండ్ టైం, ఫస్ట్ టైం కూడా అట్లా ఒక ప్రోడక్ట్ మిస్ అయిపోతే పోతే పోన్లే, వీళ్ళపైన ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయడం, పాపం వాళ్ళు కూడా కష్టపడతారు కదా, ఆ పెయిన్ నాకు తెలుసు, డెలివరీ జాబ్. సో అట్లా అనుకుంటే ఇట్లా 2 టైమ్స్ మోసం చేశారు గైస్. అనవసరంగా టిప్ ఇచ్చా, కోపం వస్తుంది నాకు. గైస్ మీరు కూడా ఏమైనా తీసుకుంటప్పుడు చెక్ చేశాకే అమౌంట్ ఇవ్వండి.